నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చాలామంది బరువు ఎక్కువగా ఉన్నాము. హ్మ్. ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్ళు తాగితే బరువు తగ్గడానికి అవకాశాలు ఉంటాయనేసి మార్నింగ్ లెవ్వంగానే ఖాళీ కడుపుతోటి వాటర్ ఎంత తాగుతున్నామని కూడా చూడకుండా ఎక్కువ హాట్ వాటర్ తాగేయడము ఇలా చేస్తూ ఉంటారు. నిజంగానే వేడి నీళ్ళు తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతారంటారా? వేడి నీళ్ళు తాగడం వల్ల వెయిట్ తగ్గుతారనేది హ్మ్. అపోహ మాత్రమే. హుహు. తగ్గుతారని చెప్పడానికి లేదు. హ్మ్. మీరన్నట్టుగా ఒక్కొక్కరు చెప్తుంటారు, మేము ఉదయం లేవగానే 1, 2 లీటర్స్ నీళ్ళు తాగేస్తాం వేడివి. హ్మ్. లేతే నిమ్మకాయ నీళ్ళు తాగేస్తాము, తేనె నీళ్ళు తాగుతాం ఇలా చెప్తుంటారనమాట. హ్మ్. ఇదంతా కూడా అసంబద్ధమైన చర్య అని చెప్పాలి. ఓకే. గోరువెచ్చటి నీళ్ళు తాగడం ఒక రకంగా మంచిది. హ్మ్. ఎందుకు అంటే తాగగలిగినండి 1, 2 గ్లాసెస్ వరకు ఓకే. బలవంతంగా లీటర్లు తాగాల్సిన అవసరం లేదు. తాగకూడదు కూడా. హ్మ్. అలా తాగడం వల్ల ఏంటంటే మూత్రపిండాల జబ్బులు వస్తాయి. హుహు. అసలే నీరు తాగకపోతే మూత్రపిండాల జబ్బులే వస్తాయి. ఎక్కువ నీరు అసంబద్ధంగా పరిమితి మించి నీళ్లు తాగడం వల్ల కూడా హ్మ్. మూత్రపిండాల జబ్బులే వస్తాయి. మూత్రపిండాల జబ్బులే అనగానే స్టోన్స్ కాకుండా చాలా రకాల జబ్బులు ఉన్నాయి. హ్మ్. మూత్రపిండాల వాపు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, హ్మ్. యురేత్రా, అది మూత్రాశయ నాళాలు ఇవన్నీ కూడా ఆ, మీకు జబ్బుగా పరిగణించే అవకాశం ఉంది. ఈ విధంగా మూత్రనాళాల జబ్బులు, ఇతరత్ర యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. హ్మ్. అందువల్ల పరిమితికి మించి నీళ్లు తాగకూడదు. ఎంత తాగాలి ఇక్కడ పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుంది. హ్మ్. అండ్ రాగానే నీరు ఎక్కువ తాగండి అని చెప్తాం, కానీ మామూలు కన్నా కాస్త ఎక్కువ తాగండి అని అర్థం అనమాట. హ్మ్. హ్మ్. ప్రతి మనిషి కూడా 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి ఒక్క రోజులో. 24 అవర్స్లో. హ్మ్. అలాంటప్పుడు ఎలా గంటకు 1 గ్లాసు 2 గ్లాసులు ఆ విధంగా తాగినట్లయితే రాత్రి వరకు 8 గ్లాసులు అవుతాయి. సో 2 లీటర్స్, నైట్ అంతా ఒక 1, 2 లీటర్స్ సరిపోతుంది. ఇట్స్ ఎనఫ్. హ్మ్. అలా చూసుకొని తాగినట్లయితే మన శరీరానికి సరిపడేంత నీరు వస్తుంది. హ్మ్. మామూలుగా ఆహారంలో కూడా రసాలు అవి ద్రవ పదార్థం ఆహారం తీసుకుంటూ ఉంటాం, రసాలు, సాంబార్ ఇలాంటివి లిక్విడ్ డైట్. సో అదంతా కూడా మనకి నీరు కింద చేరిపోయి శరీరానికి సరిపడేంత నీరు అందుతుంది. హ్మ్. కానీ ఇలా చేయడం అసంబద్ధమైనటువంటి చర్య. అపరిమిత నీరుని తాగడం. హ్మ్. గోరువెచ్చటి నీళ్ళు సరిపోయేంత తాగితే మోషన్స్ ఫ్రీ అవుతాయి. మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళకి కానీ మామూలు వాళ్ళకి కూడా పర్లేదు. హ్మ్. గోరువెచ్చటి నీరు, మామూలు నీరు ఎలా తాగినా పనిచేస్తాయి. హ్మ్. తర్వాత ఇంకొంతమంది హనీ వేసుకొని తాగుతారు. గోరువెచ్చటి నీళ్ళల్లో హనీ. నీటిలో ఏ పరిస్థితుల్లో వేడి పదార్థాలతో తేనె చేర్చకూడదు. హుహు. తేనె చేర్చడం వల్ల విషంగా మారిపోయే అవకాశం ఉంది. విషంగా మీన్స్ తాగగానే చనిపోతారని కాదు, దానివల్ల దుష్ఫలితాలు ఉంటాయి. దుష్ఫలితాలు తలెత్తుతాయి. ఎలాంటి దుష్ఫలితాలు అనేది ఎవరికీ తెలియదు. హ్మ్. సో కాబట్టి మేమంతా బాగానే ఉంటున్నాం. పొద్దున్న లేవగానే వేడి నీళ్ళలో మేము తేనె వేసుకొని తాగుతాం. ఈ మధ్య కాలంలో హనీ టీ అని చెప్పేసి అమ్ముతున్నారు టీ సెంటర్లలో. హ్మ్. హ్మ్. లెమన్ టీ అని అమ్ముతున్నారు. హ్మ్. ఇదంతా కూడా అనారోగ్యానికి హేతు అనే చెప్పాలి. ఓకే. ఇవన్నీ కూడా సహజంగా అస అసంబద్ధమైనటువంటి ఆహారం, అసహజమైనటువంటి ఆహారపు అలవాట్లు అనమాట. అవును. అలాంటివి తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల కూడా బరువు పెరిగిపోతుంది. హ్మ్. అయితే ఏం చేయాలి సార్? బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఒబెసిటీ అయిపోయి ఎస్. విపరీతం వెయిట్ అన్నమాట. వాళ్ళ ముందు మనం ఏజ్‌కి కన్నా ఎక్కడైనా ఇంకా ఎక్కువ ఉంటున్నారు. కారణాలే చూడాలి. ఇంకా హ్మ్. ఎంతసేపు కారణాలే. ఇంకేం కారణాలు ఉంటాయి అంటే హ్మ్. నిద్ర, ఆహారం ఈ 2 అన్నమాట. హ్మ్. సమయానికి నిద్ర లేకపోవడం, ఆహారం సమయానికి తినకపోవడం, హ్మ్. అతి నిద్ర, అతిగా ఆహారం, అసంబద్ధమైనటువంటి ఆహారం. హ్మ్. ఉదయం మామూలుగా 8:00కి బ్రేక్‌ఫాస్ట్ చేస్తే 12:30, 1:00కి లంచ్ చేస్తే ఓకే పర్లేదు. అలా కాక 9:00కి, 10:00కి మధ్య గంటకి ఏదో ఒకటి తింటూ ఉంటారు కొంతమంది. అలా తినడం అసంబద్ధమైనటువంటి ఆహారం. అలా తినకూడదు. ఓకే. అలాగే మధ్యాహ్నం భోజనం తర్వాత ఈవినింగ్ నైట్ డిన్నర్ వరకు ఏదో ఒకటి తింటూనే ఉంటారు. ఏది కనపడితే అది తినేస్తూ ఉంటారు. హ్మ్. అది కరెక్ట్ చర్య కాదు. అలాగే నిద్ర కూడా సాయంత్రం మామూలుగా 9 నుండి 8 నుంచి 10 గంటల లోపు నిద్రపోవాలి. నిద్రకు ఉపక్రమించాలి. నిద్రలో ఉండాలి 10 గంటలకు చూస్తే. హ్మ్. ఉదయం 5 నుంచి 6 గంటలకు నిద్ర లేవాలి తప్పనిసరి. హ్మ్. ఈ 2 సరి అయినట్టు చేస్తే కొంతవరకు బరువు తగ్గొచ్చు. ఓకే. ఇక బరువు పెరగడానికి కారణాలను చూసినట్లయితే అసంబద్ధమైనటువంటి ఆహారం చెప్పాం. అపరిమితమైనటువంటి ఆహారం, హ్మ్. వేలాపాలు లేకుండా తినడం. అది కాకుండా
ఈ డీప్ ఫ్రైస్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో దొరికేటటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలు ఏవి తినకూడదు. అలాగే కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా బరువు పెరగడానికి ప్రధాన కారణాలు అవుతున్నాయని చెప్పొచ్చు. Yes. అండ్ ఈ బరువు వల్ల వేరే ఆరోగ్య సమస్యలు కూడా బాగా అనారోగ్య ఎక్కువ, సమస్యలు చాలా చాలా అవుతున్నాయి. ఎత్తుతాయి. ఎస్, అవును. దట్ ఈస్ కాల్డ్ ఐస్. బరువు పెరగడం వల్ల గుండె జబ్బులు వస్తాయి. బరువు పెరగడం వల్ల పెరాలిసిస్ రావడానికి అవకాశం ఉంది. బ్రెయిన్ స్ట్రోక్, బీపీ పెరుగుతుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఇలా ఇంకా కూడా చాలా రకాల జబ్బులు వస్తాయి. మలబద్ధక సమస్య తలెత్తుతుంది, దానివల్ల గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఏర్పడవచ్చు. ఇతరత్ర సమస్యలు, సిరోసిస్ ఆఫ్ లివర్ రావచ్చు, ఇన్ని జాండీస్, ఇలాంటి రకరకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రాణాంతకమైన జబ్బులు 2-3 హార్ట్ డిసీజ్, పెరాలిసిస్ అండ్ సిరోసిస్ ఆఫ్ లివర్, ఇలాంటివి తలెత్తే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మూత్రపిండాల సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఓకే. అయితే సార్, న్యాచురల్గా బరువు తగ్గాలి అని అనుకుంటే ఇంట్లో మనం చేసుకునే చిట్కా ఏదైనా ఉందా? ఉన్నాయి. మామూలుగా ఏంటంటే బరువు తగ్గడానికి ఈ మన ఇంట్లో జీలకర్ర ఉంటుంది, ఎవరికి తెలియదు, ఫోన్లో వేస్తాం తీసి పడేస్తామని తెలుసు. జీలకర్ర, వాము, అదొక చెంచా ఇదొక చెంచా పౌడర్ తీసేసుకుని 2 కలిపి ఒక గ్లాస్ నీళ్ళు వేసేసి బాగా మరిగించేసి అరకప్ అయ్యాక కాస్త టేస్ట్కి బెల్లం కానీ శర్కర కానీ వేసుకుని ఎంటీ స్టమక్తో ఉదయం సాయంత్రం తాగుతూ ఉండాలి. అలా తాగడం వల్ల కొంతవరకు బరువు అదుపులో ఉంటుంది. ఓకే, అదుపులో ఉంటుంది, కొద్దిగా తగ్గుతూ పెరగదు. ఇంకా అట్లా వరుస తాగుతూ ఉంటే పెరిగే అవకాశం ఉండదు. ఇంకొక బెస్ట్ టిప్, సినామిన్ పౌడర్, దాల్చిన చెక్క పౌడర్ అంటే ఒక చిటికెడు, పావు స్పూన్ కన్నా తక్కువ అంతే వేసుకోవాలి. వేసేసి ఒక గ్లాస్ నీళ్ళు వేసి బాగా మరిగించాలి. 1/2 కప్ అయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు అలాగే తాగేయచ్చు, లేదా కాస్త బెల్లం కానీ షుగర్ కానీ వేసుకుని తాగొచ్చు. డయాబెటీస్ పేషెంట్స్ అనేది షుగర్ లేకుండా అలాగే తాగేయచ్చు. 2 మెథడ్స్లో, 2 పద్ధతుల్లో ఏదైనా ఫాలో అవ్వచ్చు. షుగర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదు అంటే అలాగే కూడా తాగొచ్చు. అదే ఎంటీ స్టమక్తో ఉదయం సాయంత్రం అలా తాగుతూ ఉన్నట్లయితే కొంతవరకు బరువును అదుపులో ఉంచుకోవచ్చు, అలాగే బరువు పెరగకుండా చూసుకోవచ్చు. ఓకే. అండ్ సార్, మనకి మెడిసిన్ ఏమైనా ఉందా సార్ ఆయుర్వేదంలో బెస్ట్ ఆఫ్ మెడిసిన్ ఉంది, మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మనం చెప్పినటువంటి ఫాలో అప్ టిప్స్, ఆహార నియమాలు కానీ ఇతరత్ర కానీ అవన్నీ పాటిస్తూ ఉండాలి. దాంతోపాటుగా బెస్ట్ ఆఫ్ బెస్ట్ బరువు తగ్గించడానికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇక్కడ వేటెక్స్ అని చెప్పేసి పౌడర్ కనిపిస్తుంది, పైన క్యాప్సిల్స్ కూడా ఉన్నాయి. ఈ 2 రకాల మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతూ ఉన్నట్లయితే అది బరువు తగ్గుతుంది, అదుపులో కూడా ఉంటుంది. సో దీనివల్ల ఒనగొనేటటువంటి సమస్యలు తలెత్తకుండా కాపాడుతుంది. అండ్ సార్, కొంతమంది చాలా త్వరగా వెయిట్ తగ్గిపోవాలి అన్నట్టు ఓవర్గా చేస్తూ ఉంటారు ఏదైనా సరే, భోజనం మానేస్తుంది. ఫస్ట్ ఇక్కడ జరిగేది ఏంటి అంటే బరువు తగ్గాలనే ఉద్దేశంతో టోటల్గా భోజనం మానేస్తారు. భోజనం మానేయడం వల్ల చాలా రకాల అనార్థాలకు దారితీసేవి. నీరసం తలెత్తడం, లో బీపీకి వెళ్ళిపోవడం, హార్ట్ కండిషన్, హార్ట్ బీట్లో తగ్గిపోవడం, ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా భోజనం మానేయకూడదు. భోజనం చేస్తూనే మందులు వాడుతూ తగ్గించుకోవాలి. దాంతోపాటు కొంత ఎక్సర్సైజ్ చేయాలి. ఎప్పుడైతే బరువు పెరుగుతామో అప్పుడు కొంత ఎక్సర్సైజ్. మేము వాకింగ్ చేస్తామండి అని చెప్తుంటారు. వాకింగ్ చేయాలి. ఎంతసేపు చేయాలి? ఒక హాఫ్ అన్ అవర్ నడవాలి. ఎక్కడో 10-20 కిలోమీటర్లు గంటలు నడవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్ నడవాలి. బ్రేక్ఫాస్ట్ చేశాక 10 నిమిషాలు నడవాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత 10 నిమిషాలు, రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు. ఈ విధంగా వాక్ చేస్తే కొంతవరకు స్టేబుల్ అవుతాం. దాంతోపాటుగా పర్టికులర్గా మాలాంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ని సంప్రదించినట్లయితే బరువు తగ్గడానికి సరిపడేటటువంటి ఎక్సర్సైజెస్, ఎలాంటి వ్యాయామం చేయాలి అనేది సిస్టమేటిక్గా చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు ఎంతవరకు ఎక్కువ వెయిట్ ఉన్నారు అన్నది క్యాలిక్యులేట్ చేసేసి మందులు వాడుతూ వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజ్ అవసరం, ఓవర్ వెయిట్ ఉంటే ఏవి చేయాలి, 10-20 ఎక్సర్సైజ్ చేయాలని అవసరం లేదు. రోజు ఒక 15 to 20 minutes పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ చేపిస్తుంటాం. దానివల్ల బరువు న్యాచురల్గా తగ్గిపోతుంటుంది. నెలకి 1-2 కిలోలు తగ్గుతుంది సహజంగా. అలా కాక ఒకేసారి 5 కిలోలు 10 కిలోలు తగ్గిపోతున్నారు అంటే అనారోగ్యానికి సూచన అన్నమాట. అలా ఎప్పుడు తగ్గకు. ఏదైనా సరే మనము న్యాచురల్గా తగ్గాలి. అండ్ మెడికేషన్తో పాటు ఎక్సర్సైజెస్ కానీ డైట్ కానీ ఇది ఫాలో అవ్వాలి. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.